Save the date. September 22nd, Monday 11 a.m. 2025 సెప్టెంబర్ 21న మరో అద్భుతం కనిపించబోతుంది. సెప్టెంబర్ 7వ తేదీన ఇండియాలో సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు బ్లడ్ మూన్ గా కనువిందు చేసిన కొన్ని రోజులకే మరో ఖగోళ అద్భుతం జరగబోతుంది. అయితే కేవలం 19 రోజుల తేడాలో సూర్యగ్రహణం కూడా సంభవించబోతుంది. సెప్టెంబర్ 21వ తేదీన అంటే రేపు ఆదివారం రాత్రి అమావాస్య వేళ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది ఈ ఏడాది చివరి గ్రహణం. అద్భుతమైన పాక్షిక సూర్యగ్రహణం సంభవించబోతోంది. ఈ పాక్షిక సూర్యగ్రహణం కేవలం పశ్చిమ దేశాలలోనే కనిపించే అవకాశాలు ఉన్నాయి. సూర్యుడి భూమి మధ్య చంద్రుడు రావడంతో ఈ గ్రహణం ఏర్పడుతుంది. ఈసారి ఏర్పడే సూర్యగ్రహణం సాధారణ గ్రహణాల కంటే చాలా ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది. ఏర్పడే విధానం, చూసే ప్రాంతాన్ని బట్టి ఇది భిన్నంగా ఉంటుంది. ఈ సూర్యగ్రహణం కొన్ని ప్రాంతాలలో చాలా క్లియర్గా కనిపించే అవకాశం ఉంది. ఖగోళ పరిశీలకులకు, ఖగోళ శాస్త్రజ్ఞులకు ఇది అరుదైన ఒక అవకాశంగా భావిస్తున్నారు. ఈ సూర్యగ్రహణంలో సూర్యుడు సంపూర్ణ సూర్యగ్రహణం కంటే భిన్నంగా మెరిసే అర్ధ చంద్రాకారంలా కనిపించనున్నాడు. ఎవరో సూర్యుడిని ఆకాశంలో తింటున్నట్టుగా ఉంటుంది. పాక్షిక గ్రహణం వల్ల కొన్ని ప్రాంతాలలో సూర్యుడు దాదాపు 85% వరకు కనుమరుగు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం అంటే సెప్టెంబర్ 21వ తేదీన భారత కాలమానం ప్రకారం రాత్రి 10:59 గ్రహణం ప్రారంభమవుతుంది. రాత్రి 1:11 సమయంలో గ్రహణ గడియలు అధికంగా ఉంటాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 22వ తేదీన తెల్లవారుజామున 3:23 గ్రహణం ముగుస్తోంది. అయితే ఇండియాలో రాత్రి సమయం కాబట్టి ఆ పాక్షిక సూర్యగ్రహణం వల్ల ఎటువంటి దుష్పరిణామాలు ఉండవని భావిస్తున్నారు. అయితే ఇండియాలో ఈ పాక్షిక సూర్యగ్రహణం కనిపించదు. ఎందుకంటే అప్పటి మన వద్ద సూర్యాస్తమయం జరుగుతుంది కాబట్టి మన ప్రాంతంలో సూర్యుడు అస్తమించడం వల్ల ఆ గ్రహణాన్ని నేరుగా వీక్షించలేము. ఆ ఖగోళ అద్భుతం కేవలం దక్షిణ ధృవ దేశాలలో మాత్రమే దర్శనమిచ్చే అవకాశాలు ఉన్నాయి. పసిఫిక్ దీవులు, అంటార్కిటికా, న్యూజిలాండ్, తూర్పు ఆస్ట్రేలియాలో మాత్రం ఈ గ్రహణం కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశస్థులకు మాత్రం సూర్యగ్రహణం స్పష్టంగా కనిపిస్తోంది. అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాలలో సూర్యుడు సంపూర్ణంగా కనుమరుగు అవుతాడు. పసిఫిక్ సముద్రంలో ఉన్న దీవులను కాసేపు చీకట్లో కమ్ముకుంటాయి. ఇండియా, యూరప్, ఆఫ్రికా, అమెరికా దేశాలకు మాత్రం గ్రహణ వీక్షణ ఉండదు. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత ఇండియాలో సూర్యగ్రహణ వీక్షణ జరగనుంది. 2027 ఆగస్టు 2వ తేదీన సూర్యగ్రహణం సంభవించనుంది. ఆ గ్రహణాన్ని భారతీయులు, ఖగోళ శాస్త్రవేత్తలు వీక్షించే అవకాశాలు ఉన్నాయి. ఆ రోజున గ్రహణం మధ్యాహ్నం వేళ సంభవిస్తుందన్న నేపథ్యంలో దీన్ని చూసే అవకాశాలు ఉంటాయి. ఈ సూర్యగ్రహణం చాలా అరుదైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది సెప్టెంబర్ 21న ఏర్పడుతుంది. ఈ రోజున ఈక్వినాక్స్ డే అంటారు. ఈక్వినాక్స్ అంటే భూమి మీద పగలు, రాత్రి సమయాలు సమానంగా ఉంటాయి. ఈ గ్రహణం ఈక్వినాక్స్ రోజున జరగడం వలన అద్భుతమైన, అందమైన దృశ్యంతో పాటు ఆధ్యాత్మిక భావనలు కూడా కలిగిస్తుంది. ఈ గ్రహణాన్ని నేరుగా కళ్ళతో చూడకూడదు అని నిపుణులు సూచిస్తున్నారు. సూర్యగ్రహణాన్ని చూడటానికి తప్పనిసరిగా సర్టిఫైడ్ సోలార్ కళ్ళజోడులు లేదా రక్షణ గల టెలిస్కోపులు ఉపయోగించాలి. ఈ పాక్షిక గ్రహణాన్ని దక్షిణార్ధగోళంలో చూడవచ్చు. అక్కడ అందరూ చూడడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సూర్యగ్రహణం కేవలం ఖగోళ శాస్త్రానికి సంబంధించినది కాకుండా విశ్వం పట్ల మన దృష్టిని, ఆలోచనలను మార్చే ఒక ఆధ్యాత్మికమైన, ఆలోచనాత్మకమైన అనుభూతి అని కూడా చెప్పవచ్చు.